ఏ విధంగా ఈ స్వాభావికమైనటువంటి నీరు మనం త్రాగుతున్నామో, తాగకపోతే ఏమవుతుందండి? డ్రై అండ్ డై, ఎండిపోయి మన శరీరం ఏమవుతుంది? చనిపోతుంది. శరీరములో ఏ విధముగా దేవుడు మనకి దాహం పెట్టాడు, లోపల నీ హృదయమే దేవుని ఆలయం. ఈ దేహము దేవునికి ఆలయం అన్నారంటే లోపల ఇన్సైడ్లో చిన్న అగ్గిపెట్టి లాంటి అపార్ట్మెంట్ ఖాళీ స్థలములో ఎడమ వైపు 5వ ప్రక్కటెముక క్రింద ప్రియులార దేవుడు కంట్రోల్ టవర్ అన్నాడు ఆయన ఇంగ్లీష్లో. నియంత్రణ శిఖరము. మనకు దాహం వేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవడో చెప్పక్కర్లేదు, నీళ్ళ బాటిల్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ తీసుకుని ఎట్లా తాగుతున్నావో, లేకపోతే చచ్చిపోతాం. లోపల దేవుడు మనకి ప్రాణంలో పెట్టినటువంటి ఆత్మ కొరకు కూడా దేవుడు శరీరానికి నీళ్లు మామూలు ఇచ్చాడు. మన లోపల ఉన్నటువంటి ఆత్మకు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఏమండి? దేవుని పథకము దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. కొన్ని సమయాలలో దేవుడు నీ హృదయం లోపల ఒక నియంత్రణ శిఖరాన్ని, శరీరము పైన ఉన్నటువంటి శరీరానికి మామూలు నీళ్ళు ఎలాగిచ్చాడో తన వాక్యం అనే జీవ జలముల ఊట మన ప్రాణమనం కూడా లోపల భాగములో ఏదో అందరికీ తెలుసు, గ్లాసు నీళ్లు, పీప, మంచి నీళ్ళు అంటావు, కానీ లోపల ఆయన కూడా అమర్చాడు. ప్రియులారా, ఆ లోపల ఉన్నటువంటి నియంత్రణ శిఖరము ఇది మంచినీళ్ళు దాకా వేసినప్పుడు ఈ శరీరం ఎలాగైతే కోరుతుందో, లోపల దేవుణ్ణి ఆరాధించడానికి పెట్టినటువంటి ఆ నియంత్రణ శిఖరము దానికి ఎవరి గురించి తప్పికి శరీరం ఏమో మంచినీళ్ళు అడుగుతుంది, లోపల దేవుడు పెట్టిన ఆత్మలో ఉన్న నియంత్రణ శిఖరము. ఇక్కడ దావీదు ఏం చెప్పాడు? దేవా, నీ కొరకు